ఎండ్రీలండి వండిలా వండితే తసాదియా లగెత్తికి రావాల్సిందే. పచ్చిరొయ్యలంటే పిచ్చెక్కిపోయే బ్యాచ్ అంతా రావాలమ్మా రావాలి. తస్సా రావాలా అదిరిపోయింది. నాకైతే పీతల వేపుడు ఇష్టం. మరి మీకు? ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ ఏడుకొండలు. అంటే ఇదంతా ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ పుట్టింది? అసలు ఎప్పటి నుంచి మీకు ఈ ఫుడ్ మీద ఇంట్రెస్ట్? ఫుడ్ గురించి గట్టిగా మాట్లాడతారు, నాకంటే గట్టిగా మాట్లాడతారు. మంచి మంచి కాంబినేషన్ కర్రీస్ తినాలంటే మాత్రం సత్యవతి గారి వంటింట్లో ఆర్డర్ చేయాల్సిందే. ఇక్కడే కాదు, చేపల పులుసు మాత్రం ఏదో లైట్గా తినకండి. అన్నం అసలు చేపల పులుసు ఉందంటే మీ మెనూలో అన్నం తెల్లగా కనపడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఎర్రగా ముల్లగా అసలు అందులో కలిసిపోవాలన్నమాట. గమ్యం ఎంత దూరంగా ఉన్నా, జీవితంలో ఎంత కష్టం వచ్చినా సత్యవతి గారి వంటింట్లో తింటూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఆ ఏడుకొండల వెంకన్న దయ్య అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ ఏడుకొండలు. ఎక్కడో విన్నట్టుంది కదా. అఫ్కోర్స్ ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూసి నేను ఎక్కడున్నానో ఈ పాటికే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. అవును, సత్యవతి గారి వంటింట్లో ఉన్నాను. సత్యవతి గారి వంటిల్లుకి నాకు ఉన్న అనుబంధం ఏంటి అంటే, సత్యవతి గారి వంటిల్లే మా అత్తగారి ఇల్లు కూడా, ఆ ఏడుకొండల గారే మా మావయ్య గారు కూడా. సో అసలు సత్యవతి గారి వంటింట్లో ఎలాంటి విందు అందరికీ అందుబాటులో ఉందో, దాంతోపాటు ఎప్పుడూ నేను తినేదే మళ్ళీ మీకోసం ఇక్కడ విందు భోజనం తినబోతున్నాను. మరికెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఆల్రెడీ మా ఏడుకొండల మావయ్య గారిని చాలామంది చూసే ఉంటారు. మావయ్య గారు మొత్తానికి బాగా గట్టిగా ఫేమస్ అయిపోయారు. నా 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 పేజ్కి ఎన్ని వ్యూస్ ఉంటాయో మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ వ్యూస్, అంటే 1 మిలియన్ కూడా కొట్టేశారు మా మావయ్య గారు. మా మావయ్య గారికి కూడా తెలియదు అనమాట. అలాగే 1 మిలియన్ వ్యూస్ కొట్టారు. అన్ని లక్షల్లోనే వెళ్ళిపోతున్నాయి వీడియోలన్నీ. అలా మామూలుగా లేదు, వైరల్. ఏంటి ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. ఆ డైలాగ్, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ ఏడుకొండలు. మీ ఏడుకొండలు ఒక్క డైలాగ్తో మొత్తం ఏపీ, తెలంగాణ, తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వరకు కూడా మా ఏడుకొండల గారు మావయ్య గారి వీడియోలు అయితే రీచ్ అయ్యాయి అనమాట. అంటే జనరల్గా మీరు తింటున్నప్పుడు, మీరు డైలాగ్ చెప్తున్నప్పుడు జనరల్గా అందరూ కింద కామెంట్లు పెడుతున్నారు, చదువుతున్నాను. నోరు ఊరుతుంది అంకుల్ గారు, బాబాయ్ గారు సూపరు అని చాలా బాగా పెడుతున్నారు. అసలు చూస్తుంటే నాకే నోరు ఊరుతుంది. అంటే నేనే చాలా మంది నోరు ఊరుతానంటారు. మీరు తినే విధానం కానీ అవన్నీ చాలా ఎక్సలెంట్ మావయ్య గారు. అసలు ఏంటంటే సత్యవతి గారి వంటింట్లో ఏమేమి ఉంటాయి, ఏంటి, అసలు ఎందుకు పెట్టారు సత్యవతి గారి వంటిల్లు కాన్సెప్ట్ ఏంటి? వంటిల్లు పెట్టాలంటే మేము మామూలుగా రెగ్యులర్ గా తిని కాకుండా మ్యాచింగ్ చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ కాంబినేషన్ వెరైటీ కాంబినేషన్ చేస్తాను. అదే జనాలకు కూడా తినిపించాలని నా కోరిక. ఆ కాన్సెప్ట్ మీద సరదాగా వీడియోలు పెడదాం, అలా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అంటే చాలా వీడియోస్ చూసి చాలా మంది చాలా రెస్పాన్స్ అయ్యి బాబాయ్ గారు అంకుల్ గారు చాలా బాగున్నాయి కాంబినేషన్స్, మాకు కూడా తినిపించండి అంటే సరే అని చెప్పి డెలివరీ అదే ఫుడ్ డెలివరీ ఇస్తాం, ఆర్డర్ చేసుకోండి అని చెప్పి తర్వాత మళ్ళీ క్లౌడ్ కిచెన్ కూడా స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, తణుకు నుంచి ఈ లోకల్లో వస్తుంది అనుకున్నాం ఫస్ట్ ని. కానీ ఎక్కువ లాంగ్ చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, శ్రీకాకుళం నుంచి వస్తుంది ఆర్డర్స్. ఈ లోకల్ మామూలుగా వస్తున్నాయి అనుకోండి, కానీ ఎక్కువ లాంగ్ వచ్చి మాకు కూడా తినిపించండి గోదావరి రుచులని చాలా మంది అడుగుతున్నారు. అంటే మామూలుగా అంటే జనరల్ గా మన ఇంట్లో కూడా ఎప్పుడైనా సెలవులకు వచ్చినా, ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చినా కాంబినేషన్స్, అంటే మేము ఎప్పుడైనా ఇంటికి వచ్చినా కూడా మంచి మంచి కాంబినేషన్. అంటే ఇదంతా ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ పుట్టింది? అసలు ఎప్పటి నుంచి మీకు ఈ ఫుడ్ మీద ఇంట్రెస్ట్? ఫుడ్ గురించి గట్టిగా మాట్లాడతారు, నాకంటే గట్టిగా మాట్లాడతారు. లేదు, ఫుడ్ అంటే నాకు ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచినే. మా తాతగారి గారి నుంచి మా నాన్నగారు కూడా ఇప్పుడు వారం సంతకెళ్ళి రకరకాల కూరలు తెచ్చేవారు. అదే మా పిల్లలకి అలవాటు అయింది. అదే మా పిల్లలు తిని మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే తినిపిస్తే వాళ్ళు కూడా చాలా బాగుంటాయి, మీరు టేస్ట్ ఇవే జనాలకు తినిపిందరా నాకు కోరిక. ఎప్పుడు మావయ్య గారి ఇంటికి వచ్చినా ముందు పొట్ట ఖాళీ చేసుకుని రావాలన్నమాట. ఆ రోజు టిఫిన్ దగ్గర నుంచి మొదలెట్టుకుని రాత్రి డిన్నర్ వరకు కూడా మొత్తం నిండిపోతుంది. మొత్తం రకరకాల కాంబినేషన్స్. అంటే ఎక్స్పెషల్లీ మీకు
ఈ సీ ఫుడ్ బాగా బాగా నాకు అలవాటు అండి. మాకు పక్కనే గోదావరి ఉంటది ఇక్కడ. గోదావరి నుంచి లోకల్ ఈ వాళ్ళు మత్స్యకారులు పట్టుకొస్తా ఉంటారు. అవి ఏది ఎలా వండాలి, ఏ చేప బాగుంటది అన్నది మాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. రోజు మా ఇంటి పక్కన తెచ్చి దుకాణం పెడతా ఉంటారు. అవి తెచ్చి ఇంట్లో వండించేవాడిని. అయ్యే చుట్టాలకు వచ్చినప్పుడు కూడా పెట్టుకోండి, చాలా బాగున్నాయండి. చేప ఏంటని అడిగేవారు వాళ్ళు. నేను బాగున్న చేపలే తీసుకుంటానండి. పొయ్యింగలు గాని, ఈ సందువలు, పులసలు, కట్టబరుగులు, కొరమేన్లు ఇవే తీసుకుంటా ఉన్నాను. గోదావరిలో పడ్డి పచ్చేయండి. ఎక్కడికైనా వెళ్తే మనకి చెరువు చేపలు ఎక్కువగా ఉంటాయి, కానీ మావయ్య గారి ఇంటికి వచ్చామంటే మాత్రం గోదావరి చేపలు విందు నడుస్తుంది అనమాట. గోదావరి చేపలు ఎక్కువ లైక్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత సముద్రం చేప. కానీ కాంబినేషన్స్ మాత్రం గొప్పగా సెట్ చేస్తారు అసలు. అంటే పోనీ రొయ్యలు సపోజ్కి రొయ్యలు కాంబినేషన్స్ ఏమేమి బాగుంటాయండి? పచ్చిరొయ్యలు మామిడికాయ అండి. పచ్చిరొయ్యలు చింతచిగురు, పచ్చిరొయ్యలు గోంగూర, పచ్చిరొయ్యలు బీరకాయ కూడా వేసుకుంటా ఉండే అప్పుడప్పుడు. అది స్మూత్ గా ఉంటది. ఇది అంత పులుపు వస్తుంది. ఇదంతా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది బీరకాయ పచ్చిరొయ్యలు. అలా మీ దగ్గర ఎండు చేపలు కూడా ఎండు చేపలు ఇప్పుడు వీడియోలో అందరూ చూస్తున్నారు, కానీ నేనైతే గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ ఇంట్లో ఎండు చేపలు, అబ్బా ఎండు చేప అసలు ఫస్ట్ లో ఇష్టపడేవాడిని కాదు నేను. బట్ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఎండు చేపగా ఫేవరెట్ అయిపోయాను. వాళ్ళు ఎండు చేపల కాంబినేషన్ చెప్పండి మా దగ్గర. ఎండు చేపల్లో ఏమేమి రకాలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు మీరు? ఎండు పండుగప్ప అండి, లేదా సందువ, ఆ మొక్కలు తీసుకుని వంకాయలు అయితే సూపర్ సెట్. ఎండు చేప వంకాయ సూపర్. తర్వాత బీరకాయ, ఎండు చేప బీరకాయ, అది కూడా బాగుంటది అండి కాంబినేషన్. ఇంకా అలాగే వేరే వేరే రకాలు కూడా వేసుకోవచ్చు. ఈ రెండు బాగా వెళ్తాయండి మాకు. బాగా ఇష్టపడతారు ఎక్కువ జనం మీ ఇంట్లో. కానీ అంటే ఇప్పుడు మీరు మీ దాంట్లో అంటే సత్యవతి గారు వంటింట్లో చాలా కర్రీలు చూశాను, నేను లిస్ట్ చూశాను. ఏది కూడా సింగిల్ ఐటమ్ ఉండదు. అంటే చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, లేకపోతే చేప అన్నా కూడా అందులో ఏదో ఒకటి. ఇప్పుడు చేప పులుసు అయినా మీరు ఏదో ఒకటి కాంబినేషన్ కలుపుతారు. మామిడికాయ ఎందుకు అలా? అంటే మామూలుగా రెగ్యులర్ కర్రీలు ఎందుకు అమ్మరు? రెగ్యులర్ అందరి దగ్గర ఉంటదండి. ఇప్పుడు చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీ గానీ రెగ్యులర్ గా అందరి ఇంట్లోనే ఉంటది. నేను కొంచెం దాన్ని మార్చి కొంచెం వెరైటీగా చేద్దాం, ఆ టేస్ట్ చూపిందామని. ఆ టేస్ట్ కూడా బాగా మా ఇంట్లో బాగా సెట్ అవుతుంది. అవును, అత్తయ్య గారు అద్భుతంగా వండుతారు. అత్తయ్య గారు బాగా ఏది బాగుంటుంది? సీ ఫుడ్ బాగుంటుంటారా, లేకపోతే ఏది బాగుంటుంది? సందువైగిరు అదిరిపోద్దండి. సందువైగిరు, పండుగ పెగిరు, అలాగే చేప ఫ్రై కూడా చాలా బాగా పడుతుంది. చేప ఫ్రై చూస్తుంటే పడుతుంది. ఈ కాంబినేషన్ అంటారా ఇంకా మీకు తెలియంది కాదు, మీరు అప్పుడప్పుడు టేస్ట్ చేస్తాను నేను చెప్పేదాన్ని కదా. అలాగే ఇప్పుడు జనాలకు కూడా పరిచయం చేశాను, వాళ్ళు కూడా తినేసి అబ్బో చాలా బాగుంటున్నాయి అని మళ్ళీ మళ్ళీ తిన్నవాళ్ళే మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అంటే ఫస్ట్ ఎక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేశారు? అంటే మీ బిజినెస్ ఎక్కడెక్కడ వరకు? సరదాగా యూట్యూబ్ లో పెట్టి ఇక్కడ అమలాపురం, రాజమండ్రి, తణుకు, రావులపాలెం ఇలాగా మా దగ్గరలో కొత్తపేటలో వస్తాయని ఆర్డర్స్ ఏదో సింపుల్ గా చేద్దామని అనుకున్నాం. కానీ ఈ ఆర్డర్ చేసిన వాళ్ళు రిపీట్ చేస్తున్నారా? ఎక్కువ హైదరాబాద్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. మీ గోదావరి రుసులు మీరు తింటవేనా, మాకు కూడా చూపించండి అన్న. పిగిల్స్ పెట్టాను కొత్తగా. పచ్చళ్ళు ఏమేమి పచ్చళ్ళు ఉంటాయండి మన దగ్గర? సత్యవతి గారి వంటింట్లో ఏమేమి పచ్చళ్ళు? చికెన్ ఆవకాయ ఉంటదండి, చికెన్ మటన్ ఆవకాయ ఉంటదండి, రొయ్యల పచ్చడి ఉంటదండి, అలాగే గోంగూర రొయ్యలు ఉందండి, అలా చింతచిగురు రొయ్యలు ఉంది, అలాగే పీతల ఫ్రై, పీతల పికిల్ కూడా ఉంది. ఎలా ఉంది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంతే, ఎంతమంది ఫాలోవర్స్ వస్తారని కానీ ఒక 6 వీడియోలకే 17,000 18,000 దరిదాపుల్లో వీడియోలు ఫాలోవర్స్ వచ్చారండి. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ దేవుడి దైవాలు ఇలాగే ఉండాలని, ఈ ఫాలోవర్స్ సపోర్ట్ ఇలాగ ఉండాలని, ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి. ఆ ఏడుకొండల వెంకన్న దయ వల్ల మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా మావయ్య గారు ఏడుకొండల గారు. ఖచ్చితంగా ఎవరైనా ఇప్పటికే అంటే వీడియోలు చాలా మంది చూశారు, చూడకపోయినా ఒకసారి సత్యవతి గారి వంటిల్లోని ఇన్స్టాలో సెర్చ్ చేయండి. సత్యవతి గారి వంటిల్లు పేజ్లో వాళ్ళ ఫుడ్ మీరు చూస్తే తెలిసిపోతుంది ఆ కర్రీకి అంత వర్త్ ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఒకసారి ఆర్డర్ చేసుకుని ట్రై చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ వదిలిపెట్టరనమాట. మళ్ళీ ఖచ్చితంగా ఆర్డర్ చేయాల్సిందే. మంచి మంచి కాంబినేషన్ కర్రీస్ తినాలంటే మాత్రం సత్యవతి గారి వంటింట్లో ఆర్డర్ చేయాల్సిందే. మా మామయ్య గారు చెప్తారు అలాగా, సత్యవతి గారి వంటింట్లో ఆర్డర్ చేయాల్సిందే అంటారు. సరే అండి, అత్తయ్య గారితో మాట్లాడడానికి ట్రై చేస్తాను, మాట్లాడతారు లేరో ఒకసారి పిలుద్దాం అత్తయ్య గారిని. సత్యవతి గారి వంటిల్లో సత్యవతి గారు ఈవిడే అనమాట మా అత్తయ్య గారు. సత్యవతి గారు అసలు ఏం మాట్లాడరు, మాట్లాడేదంతా మా మావయ్య గారు ఏడుకొండల గారు. బట్ సత్యవతి గారు ఆ స్మైల్తో మొత్తం అందరినీ మంచి ఫ్లాట్ చేశారనమాట. అత్తయ్య గారు మీ స్మైల్ చాలా బాగా నచ్చిందండి అందరికీ. థ్యాంక్స్ చెప్పండి అందరికీ. ఏమేమి బాగుంటుందండి అత్తయ్య గారు మీరు?
పీతల ఫ్రై అండి, నాకు తెలుసు, కొంచెం వాళ్ళందరి కోసం అడుగుతున్నాను అంతే. చేపల పులుసు అండి, చేపల పులుసు అండి, అమాయకంగా చెప్తున్నారండి. పచ్చరేలు మామిడికాయ, పచ్చిరేలు మామిడికాయ, చింతకూర పచ్చరేలు. చింతకూర పచ్చిరేలు. కాంబినేషన్స్ బాగుండుతారంట కదండి మీరు. అవునండి. నాకు తెలుసులేండి, చాలా సార్లు, చాలా వందల సార్లు రుచి చూసాను నేను. ఏదైనా మాట్లాడండి మీరు. ఏం మాట్లాడమంటారు? అంటే ఇంత వైరల్ అయిపోయారు మొత్తం, అసలు మామూలు వైరల్ అవ్వలేదు మొత్తం. అంతా మీద అయ్యండి. అదే ఏముందని మీరు మామూలుగా మీ చిరునవ్వు, మావయ్య గారు ఏమో మొత్తం ఆ ఏడుకొండల వెంకన్న దయతో మీరందరూ బాగుండాలని చెప్పి మొత్తం అసలు ఏంటి 6-7 వీడియోలు పెట్టడం ఏంటి, 17-18 వేల మంది ఫాలోవర్స్, మిలియన్స్లో వ్యూస్, మొత్తం మామూలుగా లేదు అసలు. సత్యవతి గారి చేతితో చేసిన వంటలు చాలా దూరాలు వెళ్తున్నాయి. తక్కువ మాట్లాడతారు అత్తయ్య గారు, కాకపోతే ఆవిడ మాట్లాడేదంతా వంటలతోనే, ఆ రుచితోనే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు అనమాట. సరే, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు మా అత్తయ్య గారు, ముత్యాలు రాలిపోతున్నాయి, సో ఆపేస్తున్నాం. సత్యవతి గారి వంటింట్లో రకరకాల ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. నాతో పాటు సత్యవతి, అలాగే ఏడుకొండల గారుల ద్వితీయ పుత్రుడు చోటు అలియాస్ సాయి గంగాధర్ ఉన్నాడు అనమాట. ఆల్రెడీ చాలామంది నా వీడియోలో అయితే ఇంతకుముందు చూసే ఉంటారు, రకరకాల వీడియోలు. మావాడు రాజా సినిమాలో వెంకటేష్ లాగా అంటున్నాడు. ఓకే, అంటే అఫ్కోర్స్ ఈరోజు వాళ్ళ ఇంట్లో భోజనం కాబట్టి వాడు చెప్పేది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటుంది కదా. ఓకే, ఈరోజు ఏంటి నాన్న చోటు సత్యవతి గారి వంటింట్లో స్పెషాలిటీస్? పచ్చిరేలు మామిడికాయ బావా. పచ్చిరొయ్యలు మామిడికాయ, అన్ని కాంబినేషన్స్ వీళ్ళ ఇంట్లో, అన్ని కాంబినేషన్స్. సత్యవతి గారి వంటింట్లో పచ్చిరేలు మామిడికాయ. పచ్చిరేలు కూడా మంచి పెద్ద పెద్ద సైజు గోదావరి పచ్చిరేలు. పచ్చిరేలు. నెక్స్ట్ నాటుకోడిగుడ్డి, నాటుకోడిగుడ్డు, ఎండ్రొయ్యలు. బాబా, ఎండ్రొయ్యలు కోడిగుడ్డు కాంబినేషనే నెంబర్ 1 అంటే, మళ్ళీ అందులో నాటుకోడిగుడ్డు. నాటుకోడిగుడ్లు బాగా దొరుకుతున్నాయి మన ఊర్లో. మన విలేజ్ కాబట్టి మాత్రం దొరుకుతున్నాయి మనకి, లేదా సిటీ అయితే చాలా 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 దొరుకుతాయి ఎక్కడ కూడా, కాకపోతే ఇవి నాటు కోడిగుడ్లు కాదు, పేరుకే నాటుకోడిగుడ్లు అంతే. ఇది వచ్చి నెక్స్ట్ మటన్ కీమా వెల్లుల్లి కాంబినేషన్. అది వెల్లుల్లి గుడ్లు. జనరల్గా నాకు వెల్లుల్లిపాయ అయితే మాత్రం నేను తిన్నాను రెగ్యులర్గా, అసలు ఏ కూరలోనే తిన్నాను. బట్ వీళ్ళింట్లో ఈ మటన్ కీమాలో ఈ వెల్లుల్లి గుడ్డి కాంబినేషన్ మాత్రం చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అట్లా హ్యాపీగా తినేయచ్చు. ఆ మటన్ టేస్ట్కి ఆ వెల్లుల్లి గుడ్లు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నెక్స్ట్ చేప వేపుడు విత్ సెమీ గ్రేవీ. చేప వేపుడు మా మామయ్య గారు ఆల్రెడీ చెప్పారు, సెమీ గ్రేవీతో సితక్కొడెత్తదండి. అది నిజంగానే చితక్కొడెత్తది తింటే. చేప వేపుడు. చేపలు కూడా చాలా మంచి మంచి చేపలు తేవడంలో, చేపలు కానీ రొయ్యలు కానీ ఇట్లాంటి సీ ఫుడ్ తేవడంలోని, వాటిని ఐడెంటిఫై చేయడంలోనూ మా మావయ్య గారు అయితే ఏడుకొండల గారు నెంబర్ 1 అనమాట. చేపల పులుసు, చేపల బెండకాయ విత్ బెండకాయ. గోదావరి జిల్లాలో బెండకాయ కాంబినేషన్ చేపల పులుసు ఉంటుందండి, లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. సరే, ఒక్కొక్కటి మొదలెడదాం మరి. ఎస్ బా, రైస్ పెట్టుకుందామా? ఓకే, మంచి హాట్ బాక్స్లో వేడివేడి రైస్ కూడా తెచ్చారు. అబ్బా, మల్లెపూలా ఉంది రైస్. దేంతో మొదలెడదాం? నీ అయితే మటన్ కీమా వెల్లుల్లి అనుకుంటున్నా. అవునా? ఓకే, మటన్ కీమా వెల్లుల్లి గుడ్లు. మటన్ కీమా వెల్లుల్లి గుడ్లు. అయ్యో, ఏం ఒలిసినా లాగేయాల్సిందే. ఓకే, మటన్ కీమా వెల్లుల్లి గుడ్లు కలుపుదాం. కానీ మటన్ అంటే జనరల్గా మటన్ కర్రీలు ఇవన్నీ అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే రెగ్యులర్గా, అంటే మీ కాన్సెప్ట్ గురించి చెప్పు నువ్వు కూడా. అసలు ఏంటి సత్యవతి గారు వంటల కాన్సెప్ట్ ఏంటి? సత్యవతి గారు వంటల కాన్సెప్ట్ ఏంటంటే, మనం బయట ఎక్కడికి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ అన్ని చోట్ల నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. చాలా చోట్ల ఫుడ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ కాంబినేషన్ అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మనం ఆ ఇబ్బంది అని అనీజినెస్ అది అబ్జర్వ్ చేసాం. దట్టు మన హోమ్ ఫుడ్ ని మనం ఎందుకు సర్వ్ చేయకూడదు అనేది ఒక కాన్సెప్ట్. దట్టు కాంబినేషన్ లో మీ బయట దొరికే కాకుండా ఓన్లీ కాంబినేషన్స్. అమ్మ ఏదైతే ది బెస్ట్ గా పెడుతుందో అవన్నీ కూడా ఒక మెనూ రెడీ చేసి వాటిని మాత్రం సర్వ్ చేస్తాం పీపుల్ కి. ఆ వెల్లుల్లి గుడ్డు నవ్వులుతున్నా మటన్ తిన్నట్టే ఉంది. అది కాంబినేషన్ బాగుందబ్బా.
మటన్కి ఏమో అలా కరిగిపోయింది మటన్, కానీ అత్తయ్య గారు ఉండదా మొత్తం అన్ని గిన్నెలు ఖాళీ అయిపోవాల్సిందే. కాకపోతే మీకు బోర్ కొట్టించకుండా ఒక్కొక్కటి నీట్గా చెప్పేస్తా. నెక్స్ట్ నేను నాటుకోడి గుడ్డు, ఎండి రొయ్యలు. దాన్ని అన్న నాకు ఎండు రొయ్యలు వచ్చిపోయి కోడిగుడ్డు. ఓకే, ఎండ్రీలు కూడా మంచి నీట్గా కొత్తమట్టమైన ఎండ్రీలు వేస్తారు, అన్ని పెద్దవే, పెద్ద పెద్దగా ఉంటాయి. మంచి కాంబినేషన్. ఇంకా మన ఇంట్లో రెగ్యులర్గా ఎలా వండుకుంటాం మనం ఇప్పుడు అదే, అందుకే అంటే మన ఏదో యాజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఏమి ఉండదండి. ఇంట్లో రెగ్యులర్గా ఎలా వండుతారో అలాగే వండుతారు. కాకపోతే ఆర్డర్ అంటే మొత్తం ప్రీ ఆర్డరే, అంటే ఏదో కర్రీ పాయింట్ ఈ టైప్ కాదు. పాయింట్ లాగా మన దగ్గర రెడీగా కాదు. మనకి సాటర్డే ఆర్డర్ చేసుకుంటే సండే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసి ఉంచుతున్నాం బాబా. ప్రజెంట్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఏంటంటే సండేకి, అంటే ఒకవేళ దూర ప్రాంతాల వాళ్ళు అయితే, అంటే హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం సాటర్డే సాయంత్రానికి పంపిస్తున్నారు బస్కి. సండే మార్నింగ్ రీచ్ అయిపోతుందా? సండే దాని గురించి చెప్పు ఒకసారి. లాంగ్ ప్లేసెస్కి అయితే హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకో, వాళ్ళు సాటర్డే మార్నింగ్ ఆర్డర్ చేసుకుంటే సాటర్డే ఈవినింగ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి మన ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎల్ కొరియర్ ద్వారా వాళ్ళు నియర్ బై కొరియర్ సెంటర్ సెండ్ చేస్తాం. అది మార్నింగ్ 7 కల్లా రీచ్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు పికప్ చేసుకుని హ్యాపీగా ఆఫ్టర్నూన్ లంచ్కి లంచ్ చేస్తున్నారు. అది దట్టు స్టార్టింగ్ వాళ్ళు అడిగినప్పుడు పంపడానికి భయం వేస్తుంది. అవునా? ఇవి కర్రీస్ కదా, మనం దూరం పంపితే అవి నిల్వాగుతాయా ఆగవా, మనం ఫ్రెష్గా తిన్నది అప్పుడే వండిన తిన్నదా టేస్ట్ ఉంటుందా ఉండదా అని చిన్నగా భయం వేస్తుంది. ఒక కస్టమరు రిక్వెస్ట్ మీద పర్లేదండి గోదావరి టేస్ట్ మేము మిస్ అయిపోయాం, పంపండి అంటే పంపించాం. పంపించిన తర్వాత ఆయన ఆఫ్టర్నూన్ తిని మంచి చాలా బాగుంది సార్, చాలా థ్యాంక్స్ పంపినందుకు అని చెప్పిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఇంకెవరు అడిగినా పంపడం మొదలు పెట్టాం. ఓకే, తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా తిని వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు పెట్టే మెసేజ్లో నాకు కనబడుతుంది. అంటే అప్పుడప్పుడు మధ్యలో వీక్ మధ్యలో వచ్చింది ఇంకో కాల్, అప్పుడు ఏం చెప్తుంటారు? వీకెండ్ వరకు వెయిట్ చేయండి అని చెప్తారా, లేదంటే ఏదైనా బల్క్ ఉంటే పంపిస్తున్నారా? అదే మధ్యలో 2 అలా వీకెండ్ అడిగితే సాటర్డే కాల్ చేయండి సార్ ఆర్డర్ చేసి పంపిస్తాం అంటే, బేసిక్ గా మనం ఫుడ్ తిని అరగంట ముందు డిసైడ్ అవుతాం. అసలు ఓ రోజు ముందు సాటర్డే ఆర్డర్ చేసుకోమన్నప్పుడే నాకు పెద్ద డౌట్, అలా ఓ రోజు వెయిట్ చేస్తారని. కాకపోతే ఫుడ్ కోసం ఎంత క్రేవింగ్స్ ఉన్నాయంటే వాళ్ళు వెయిట్ చేసి సాటర్డే వరకు ఆర్డర్ చేసి సండేకి తింటున్నారు. అట్లా కాదు, మొన్న వైజాగ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతున్నారంట. ఆయనకి మన గోదావరి సైడ్ ఫుడ్డే పెట్టాలని చెప్పి ఒక 10 people వస్తే వాళ్ళకి ఆర్డర్ చేసుకుని మనిషిని పంపించి ఇక్కడికి వైజాగ్ నుంచి నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే ఫుడ్కి మన గోదావరి ఫుడ్ అని. ఆ నైట్ ఇక్కడ మనం ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి నైట్ పట్టుకెళ్ళి నెక్స్ట్ సండే ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళు లంచ్ చేసి ఆయన కాల్ చేసి 2 minutes మాట్లాడితే ఆ రోజు నైట్ పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయారు. వెరీ గుడ్. అట్లా ఉంది ఫుడ్ క్రేవింగ్స్. మన సత్యవతి గారి వంటలు ఫ్లో. నాటుకోడి గుడ్డు ఎండ్రీలు ఉందండి, మంచి పెద్ద సైజు ఎండ్రీ తింటుంటే, అంటే చాలా చోట్ల అంటే అప్పుడప్పుడు ఎండ్రీలు కూర బయట ఎక్కడైనా తింటాను కానీ ఇంత ఎండ్రీలు వేస్తారు, అంటే పంటి కింద నెలిగిన ఫీలింగ్ కూడా ఉండదు. ఇది కొరుకుతుంటే అంటే కాసేపు అలా నవ్వులుతుంటే ఉండే ఆ ఫీలింగ్ మాత్రం అబ్బాబ్బాబ్బా మాటల్లో వర్ణించలేదు, నిజంగా అదిరిపోయింది. నెక్స్ట్ పచ్చిరొయ్యలు మామిడికే ఉంది, దీని వదిలేస్తూ మెయిన్ కాంబినేషన్ పచ్చిరొయ్యలు మామిడికే నాకు చాలా ఇష్టమైన ఇదనమాట. సాటర్డేకి ఆర్డర్ చేసుకుంటే సండే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసి ఉంచుతున్నాం. ఓకే, ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చి ఇక్కడ దగ్గరలో వాళ్ళకి కొంచెం దూర ప్రదేశ్ వాళ్ళకి హైదరాబాద్ వైజాగ్ వాళ్ళకి సాటర్డే మార్నింగ్ ఆర్డర్ చేసుకుంటే సాటర్డే ఈవినింగ్ కి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి కొరియర్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ గ్యాదరింగ్ రిలేటివ్స్ గ్యాదరింగ్ 10 to 20 people అలా ఉంటే ఆన్ వీక్ డే ఎనీ డే చేస్తున్నాం. అది మొన్న రీసెంట్ గా స్టార్ట్ చేసాం. సో అది కూడా బాగుంది. రెగ్యులర్ గా లోకల్ లో అయితే మాత్రం చిన్న పార్టీలు ఫంక్షన్స్ కి చిన్న ఆర్డర్స్ చేస్తున్నాం. అది కూడా ఈ కాంబినేషన్స్ లేదంటే రెగ్యులర్ అని కాదు, మాక్సిమం మన కస్టమర్స్ ఎక్కువ ఇష్టపడేది కూడా కాంబినేషన్ కర్రీస్. ఓకే, కాంబినేషన్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా చేసినవన్నీ కూడా ఈ కాంబినేషన్ కర్రీస్ తోటే. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నార్మల్ కర్రీస్ కూడా చేస్తాము, బట్ ఈ కాంబినేషన్ కర్రీస్ ఎక్కువ ఫ్లేవర్ వాళ్ళు కూడా. వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు అండి, అంటే కొన్ని
కొంత సెగ్మెంట్ పెట్టుకున్నారంటే కొంత ప్లేస్ పెట్టుకున్నారు, కొంత అంటే ఈ రీజియన్కి పంపించాలని పెట్టుకున్నారు, ఇవే పంపించాలని కొన్ని మెనూ రాసుకున్నారు. బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అది డిఫరెంట్గా మారిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మరి బెంగళూరు, చెన్నై కాల్స్ వస్తున్నాయి డాడీ వీడియోలు చూసి. బెంగళూరు, చెన్నై, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, మన ఏడుకొండలు వెంకన్నదయ్య ఎక్కడున్నా భక్తులు అందరూ ఆ వీడియో చూసి ఫుడ్ ప్రియులు అందరూ ఫోన్ చేస్తున్నారు. అది మనకి అంత దూరం పంపించడానికి మనకు అవకాశం గానీ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే బెంగళూరు కర్రీ హైదరాబాద్ వరకు ఓకే, కానీ మరి బెంగళూరు, చెన్నై అంటే కర్రీ బాడీ అయిపోతుంది కాబట్టి అవి తీసుకుంటాం. కానీ వాళ్ళ కోసం పికిల్స్ స్టార్ట్ చేసాం దూర ప్రదేశాలకి పంపించడం కోసం. ఆ పికిల్స్ కూడా ఆర్డర్ తీసుకుంటే అందరూ ఆర్డర్ చేసుకోవడం, బాగుందని, చాలా బాగుందని చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవి సో సత్యవతి గారు వంటింట్లో ఈ కాంబినేషన్స్ నచ్చిన వాళ్ళు అంటే ఇటు సైడ్ ఎప్పుడన్నా అంటే మా ఊరు వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం అనే ఒక గ్రామం. అంటే రావులపాలెనికి దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అమలాపురం నుంచి అయితే దాదాపు ఒక 17 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ వాడపాలెం అనే గ్రామం ఉంటుందన్నమాట. ఇటు సైడ్ ఎవరైనా వస్తే కొంచెం ముందు రోజు ఆర్డర్ చేసుకోగలిగితే ఇక్కడ కనిపించే నెంబర్కి అయితే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి. లేదు హైదరాబాద్కి కూడా వీళ్ళు రెగ్యులర్గా, హైదరాబాద్ కొంచెం ఈజీ అవుతుంది నిజానికి, విజయవాడ, వైజాగ్ కంటే కూడా హైదరాబాద్ పంపించడమే ఈజీ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే రెగ్యులర్గా ఈ ఏఎన్ఎల్ బస్ సర్వీసెస్ అనేది హైదరాబాద్కి మనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి హైదరాబాద్ పంపడం అయితే చాలా ఈజీగానే ఉంటుంది. దట్టు హైదరాబాద్కి నైట్ ఇస్తే పొద్దునకి వచ్చేస్తుంది, మధ్యాహ్నం లంచ్కి అయితే హ్యాపీగా తినొచ్చు అనమాట. లేదు కొంచెం దూర ప్రాంతాల వాళ్ళు సత్యవతి గారి వంటింట్లో రుచులు ఆస్వాదించాలి ఖచ్చితంగా అనుకుంటే వీళ్ళ దగ్గర రకరకాల పికిల్స్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ పికిల్స్. అఫ్కోర్స్ రిక్వైర్మెంట్ని బట్టి వెజిటేరియన్ పికిల్స్ అయినా లేకపోతే ఏదైనా కూడా వీళ్ళు చేయగలుగుతారు. అత్తయ్య గారు అయితే మాత్రం అందులో చాలా సిద్ధహస్తురాలు, చాలా రుచికరంగా ఉంటాయి ఏం చేసినా ఆవిడ చేత్తో. సో కాబట్టి ఎవరైనా దూర ప్రాంతాల వాళ్ళు ఉంటే పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. లేదు కొంచెం దగ్గర ప్రాంతాల వల్ల అయితే మాత్రం మంచి కాంబినేషన్స్, క్రేవింగ్స్ ఉంటే మాత్రం వీటిని ట్రై చేయండి, చాలా రుచికరంగా ఉంటాయి. యాజ్ యూజువల్ పచ్చడిలో మామిడికాయ కూడా ఇగో ఇట్లా ఊడ్చుకుని తినడమే. నెక్స్ట్ సెమీ గ్రేవీతో ఫిష్ ఫ్రై, కాకపోతే చాలా పెద్ద పీస్ ఉంది కాబట్టి మనం 1/2 తిందాం. ఓకే, 1/2 గ్రేవీ మాత్రం నిజంగానే సెమీ గ్రేవీ అన్నారు కానీ సెమీ గ్రేవీ కంటే ఎక్కువే ఉంది నాన్న. ఎక్కువే ఉంది కానీ మమ్మీ ఎలా పెడతా తెలియదు కానీ బాబా ఫిష్ ఫ్రై మాత్రం ఆ సెమీ గ్రేవీతో చాలా. మన రిలేటివ్స్ ఉన్నారు, మా డాడీ బ్రదర్స్ ఉంటారు, కజిన్స్. వాళ్ళ మమ్మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడల్లా మెనూలో కంపల్సరీ ఫిష్ ఫ్రై. చిన్న ముక్కలు రావట్లేదు రాబాయ్, ఫుల్ కూడా వేద్దాం, లాగేద్దాం ఇంకా. ఓకే, చేప ముక్క సగం వేసుకుందాం అనుకున్నాను, అందుకే ముక్కలు అయిపోయింది. బట్ భలే రోస్ట్ అబ్బా. ఈ ఫిష్ ఫ్రైలో మాత్రం ఇంకా అదిరిపోద్ది. ఫిష్ ఫ్రై కానీ ఫిష్ పులుసు కానీ ఇంకా బాగుంటుంది. ఇదిగా అబ్బా. నార్మల్గా ఎప్పుడైనా ఉన్నప్పుడైనా ఇన్ని రకాలు వండితే ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది. బట్ ఎందుకో ఈరోజు మాత్రం అన్నీ ఎక్సలెంట్గా కుదిరేసినాయి. ఒకదాని మించింది ఒకటి టేస్ట్. ఫిష్ అయితే ఇంకా చాలా అద్భుతం. చేపల పులుసు వేసుకుని ఫినిష్ చేసేద్దాం. తాయితీగా కూర్చున్నాయి ఎండింగ్లో ఈ అప్పుడు ముక్క ఫినిష్ చేద్దాం. ఆల్రెడీ మొదలైపోయింది, ఎండింగ్లో ఉన్నాం. చేపల పులుసు, బెండకాయ ముక్క వేసుకుని చేప ముక్కకి పెద్ద చేపలు, చేపల పులుసు ఇలా ముల్లగా కలుపుకుని. ఎక్కడే కాదు చేపల పులుసు మాత్రం ఏదో లైట్గా తినకండి. అన్నం అసలు చేపల పులుసు ఉందంటే మీ మెనూలో అన్నం తెల్లగా కనపడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఎర్రగా ముల్లగా అసలు అందులో కలిసిపోవాలన్నమాట. అదిగా ముక్కలా కట్ చేసుకుని చేప ముక్క పెట్టుకుని మంచి బెండకాయ ముక్క కూడా కాంబినేషన్ తీసుకుని ముక్కతో తింటా.
చేప ఫ్రై అయినా చేప పులుసు అయినా చాలా చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. ఆర్డర్స్ అంతా ఫోనేనా? అంతా ఫోన్ యాజ్ ఆఫ్ నో అయితే మనం ఆ. వాట్సాప్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం. ఆ ఆ. నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు, లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా ఆర్డర్ తీసుకుని ఓకే. ప్రిపేర్ చేస్తాం. మంచి రెస్పాన్స్కి మంచి చాలా మంది చిన్న ముక్క చెప్పిన బావ, చెప్పు. గమ్యం ఎంత దూరంగా ఉన్నా, ఉన్నా జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఉన్నా సత్యవతి గారి వంటింట్లో తింటూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మిగతా మేము ఫినిష్ చేస్తాం. ఇది ఇవాళ స్పెషల్ వీడియో సత్యవతి గారి వంటింట్లో. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.